యాకోబు పత్రిక మొదటి అధ్యాయము జేమ్స్ చాప్టర్ 1. మొదటి నుంచి 4 వచనాలందరం కలిసి చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1. యాకోబు మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 1, 2, 3, 4 4 వచనాలు అందరం కలిసి మనం బిగ్గరగా చదువుకుందాం. ఇఫ్ యు ఆర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమేన్. 1, 2, 3 గో. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములు యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారనై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దిస్ స్క్రిప్చర్, ఈ వచనములో 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఒకటి ఏంటంటే టెస్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ట్రయల్. ఒకటి పరీక్ష, రెండోది టెంప్టేషన్ ఆర్ ద ట్రయల్, శోధన అన్నమాట. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, దెర్ ఇస్ ఎ టెస్ట్ యువర్ ఫెయిత్. ఆ తర్వాత మీకు కలుగు శోధన. ఈ 2 యాక్చువల్గా ఒకదాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుడు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కలిగే శోధనలన్నీ కూడా మన విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే దాని అర్థము మీకు కలిగే శోధనలు అవి మీకు కలుగుచున్నవి కాదు, మీ విశ్వాసమునకు కలుగుచున్నవి. మీరు ఎదుర్కొనే పరిస్థితులు అది మీకు కలుగుచున్నవి కాదు, అవి మీ విశ్వాసమునకు ఎదురుగా వచ్చుచున్నవి. సో ఎవ్రీథింగ్ దట్ యుర్ ఫేసింగ్ ఇన్ లైఫ్, ఆల్ దోస్ థింగ్స్ వర్ ఎ టెస్ట్ టు యువర్ ఫెయిత్. సో నేను లాస్ట్ వీక్ మాట్లాడుతూ ఎందుకని మనకు కలిగిన పరీక్షలో సంతోషించాలి అన్నది నేను ఐ వాజ్ షేరింగ్. మీరు ఆ వచనాన్ని బాగా గమనిస్తే 2వ వచనంలో, తెలుగు బైబిల్లో 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. నౌ దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ వర్డ్. నౌ ద టెస్ట్ టు యువర్ ఫెయిత్ కాజెస్ ఆర్ ప్రొడ్యూసెస్ పేషెన్స్ అన్నమాట. ఓర్పును పుట్టించును. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. ఆ తర్వాత మీరు చూస్తే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. వై అండ్ హౌ? నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆనందముగా ఎలా ఎంచుకోగలం? మహా ఆనందమని వాటిని ఎలాగ ఎంచుకోగలం? హౌ కెన్ వి రియల్లీ కౌంట్ ఇట్ ఆల్ జాయ్? ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, కన్నీటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు అది ఆనందమని ఎలాగ ఎంచుకోగలం? ఆనందం ఎందుకు అవుతుంది? నేను లాస్ట్ వీక్ మీ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఎందుకు ఆనందం అని ఎంచుకోవాలి అంటే, మీరు ఎదురవుతున్న శోధన, మీకు ఎదురవుతున్న పరిస్థితులు, వాటన్నిటి మీద దేవుడు ఆల్రెడీ దానికి కావలసిన పరిష్కారమును, లేకపోతే దానికి కావలసిన విజయమును దేవుడు మీ ఆత్మలో ఉంచాడు అని చెప్పాను. యువర్ స్పిరిట్ ఈజ్ లోడెడ్ విత్ విక్టరీ. దట్స్ వాట్ ఐ సెడ్ లాస్ట్ వీక్. యువర్ స్పిరిట్ ఈజ్ లోడెడ్ విత్ విక్టరీ. ఎందుకనంటే మన ఆత్మ దేవుని ఆత్మ మూలముగా జన్మించింది. యూఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. మన దేవుని మూలముగా జన్మించిన వారము గనుక దేవునికి శోధన ఎదురైనప్పుడు దేవుడు ఏ విధముగా విజయాన్ని చూస్తాడో, మనకు శోధన ఎదురైనప్పుడు మనము కూడా అదే విజయాన్ని చూడగలం. ఎందుకనంటే క్రీస్తుకు జరుగుచున్నవి మనకు కూడా జరుగుతాయి. క్రీస్తు చేయగలిగినవి మనము కూడా చేయగలుగుతాం. సో ఎందుకు మనం ఆనందించాలి అని అంటే, మన ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా వాటన్నిటిపైన దేవుడు మనకు విజయమును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. సో నేను 1 John 4:4లో మీకు చూపించాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, మీరు దేవుని సంబంధులు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇది చాలా పవర్ఫుల్ మాట. లిటిల్ చిల్డ్రన్, యూ బిలాంగ్ టు గాడ్. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్. యూ హ్యావ్ ఓవర్కమ్. మీరు వారిని జయించి ఉన్నారు గనుక మహా ఆనందమని ఎంచుకోవాలి. ఎదుటి ఉన్న ప్రతికూల పరిస్థితి చాలాసార్లు మనము
ఆ పరిస్థితిని పరిస్థితిగా చూస్తాం, ఆ ఇబ్బందిని ఇబ్బందిగా చూస్తాం. బట్ యాజ్ ఏ బోర్న్ అగైన్ బిలీవర్, తిరిగి జన్మించిన విశ్వాసిగా దేవుడు మనకిచ్చిన ప్రివిలేజ్ వేరు, దేవుడు మనకిచ్చిన స్థానం వేరు, దేవుడు మనకిచ్చిన భాగ్యము వేరు. సో కనుక మనము మన ఎదుట ఉన్న ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం అత్యధిక విజయమును పొందుచున్నాము గనుక మనకు కలిగిన శోధనలన్నింటిలో ఆనందమని ఎంచుకోవాలి. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ బీన్ స్పీకింగ్ లాస్ట్ సండే. నేను మీకు అది గుర్తు రావటానికి నేను అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సేమ్ టుడే. సో నేను ఎందుకని ఆనందముగా ఎంచుకోవాలి? ఐ వాంట్ టాక్ ద సెకండ్ థింగ్ టుడే. మనకు ఎదురైన సమస్యలలో, మనకు ఎదురవుతున్న శోధనలు, మీరు నానా విధములైన, మీరు 2వ వచనం 3వ వచనం తెలుగు బైబిల్ కలిసింది, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అన్న మాట చాలా బలమైన మాట. కౌంట్ ఇట్. ఎంచుకొనుడి అంటే దాని అర్థం ఏంటంటే, అలా కాదు కానీ అలా ఎంచుకోండి, అలా కనపడదు కానీ అలాగా పరిగణించండి. యు కన్సిడర్ దోస్ థింగ్స్ యాజ్ జాయ్. అవి మహా ఆనందమని ఎంచుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇవి జాగ్రత్తగా ఆలోచిస్తే, మహా ఆనందమని మనము ఎంచుకున్నప్పుడు క్రైస్తవుని యొక్క విధానము వేరు. క్రైస్తవుని యొక్క రెస్పాన్స్ షుడ్ బి డిఫరెంట్. క్రైస్తవుని యొక్క రియాక్షన్, క్రైస్తవుని యొక్క స్పందన వేరుగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల వరకు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అందరూ నార్మల్ వ్యక్తులు స్పందించినట్లుగా మనం వాటికి రియాక్ట్ అవ్వకూడదు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ నాట్ టు రియాక్ట్ బట్ టు రెస్పాండ్. మనము అందరిలాగా భయపడిపోయి ఆ విధముగా మనం స్పందించకూడదు. ఎందుకనంటే మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి కూడా మన ఆత్మలో నుంచి వాటిని చూడాలి. సో మీరు ఈ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నప్పుడు ఎందుకని మహా ఆనందమని ఎంచుకోవాలి అని అంటే, నేను 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, నేను లాస్ట్ వీక్ చెప్పేసాను ఒకటి, అండ్ అది కాక 2 విషయాలు నేను చెప్తాను. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫిషియన్స్ చాప్టర్ 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. నేను ఇక్కడ కొన్ని వచనాలు మీకు చదువుతాను. 4, 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా బైబిల్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తెలుగు బైబిల్లో 4, 5, 6 ఆర్ కంబైన్డ్ టుగెదర్. ఐ వాంట్ యు టు లుక్ టు ఇట్ కేర్ఫుల్లీ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, యు నోటీస్ దట్ వర్డ్, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత చూస్తే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మీరు 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 2 మాటలు అక్కడ గమనించాలి. ఒకటేంటంటే ఆయన నిర్ణయించుకున్నాడు, అండ్ దెన్ ఏర్పరచుకున్నాడు. ఏమి నిర్ణయించుకున్నాడు? మనము ఆయన కుమారునిగా స్వీకరించుటకు నిర్ణయించుకున్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, హీ ప్రీడెస్టిన్డ్ us. ఆయన ముందుగానే మన గమ్యమును ఆయన నిర్ణయించాడు. హీ ప్రీడెస్టిన్డ్ us. ముందుగానే ఆయన గమ్యమును నిర్ణయించాడు. అండ్ దెన్ ఆయన నిర్ణయించటమే కాదు, ఆయన మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. హీ హ్యాస్ చోజన్ us. ఈ మాట చాలా 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 పవర్ఫుల్ మాట. మీరు ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Now everything concerning your life, now for it was always in his perfect plan to adopt us at his
as his delightful children through our union with Jesus. Now I'm trying to read for you in English. I'm trying to read for you in NIV. నేను న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో చదవటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. He predestined us for adoption to sonship through Jesus Christ in accordance with his pleasure and will, to the praise of his glorious grace, which he has freely given us in the one he loves. Now మీరు అక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, he predestined us for glory. మనలను మహిమ కొరకు ఆయన ముందుగా నిర్ణయించాడు. ఈ మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. మనల్ని దేని కొరకు నిర్ణయించాడు చెప్పాలి అందరు. దేని కొరకు నిర్ణయించాడు? మహిమ. సో దేవుడు ముందుగానే హీ డిస్టిన్డ్ ఆర్ హీ డిజైన్డ్, ఆయన మన గమ్యమును ముందుగానే నిర్ణయించాడు. అది మహిమ కొరకు మనల్ని నిర్ణయించాడు. ఆయన కుమారులనుగా మనల్ని స్వీకరించుట కొరకు ఏర్పరచుకున్నాడు. ఆయన మన కొరకు స్వాస్యమును సిద్ధపరిచాడు. సో కాబట్టి మన జీవితం అంతా కూడా దేవుడు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ థింగ్స్ ఫర్ us. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా మహిమకరమైనవే. ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ us ఈస్ గ్లోరియస్. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మీకు కలవరం ఎదురైనప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, అవి మీ కొరకు నిర్ణయించబడినవి కావని మీరు గ్రహించాలి. రెండవది, వాటి చేత మీరు ఓటమి పాలవటానికి అవి నిర్ణయించబడలేదని గ్రహించాలి. మీ ఎదుట ఉన్న ప్రతికూల పరిస్థితులు కఠినమైనప్పటికీ, బలమైనప్పటికీ, కష్టమైనప్పటికీ మీ గమ్యము ఆ పరిస్థితులు కాదు, మీరు మహిమ కొరకు నిర్ణయించబడిన వారని గ్రహించాలి. సో కనుక వెన్ యూ ఫేస్ ఏ టఫ్ సిట్యువేషన్, ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, యూ షుడ్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై డెస్టినీ. ఇది నా గమ్యము కాదు. ఐఎమ్ నాట్ డెస్టిన్ ఫర్ కెలామిటీ. నేను నాశనము కొరకు నిర్ణయించబడిన వ్యక్తిని కాదు. ఐఎమ్ నాట్ డెస్టిన్ ఫర్ దిస్ సిట్యువేషన్. ఈ పరిస్థితుల్లో అంతమైపోవటానికి నిర్ణయించబడిన వ్యక్తిని కాదు. అది కఠినం అవ్వచ్చు, మీ టర్మ్స్లో అవి చాలా కష్టమైన పరిస్థితి అవ్వచ్చు, లోకము దృష్టిలో చాలా ప్రతికూలమైన పరిస్థితులు అవ్వచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మహిమ కొరకు నిర్ణయించబడిన వారు. అందుకనే నా సహోదరులారా, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకు మహా ఆనందమని ఎంచుకోవాలంటే, మీరు ఎదుర్కొనుచున్న సమస్యలు మీ గమ్యము కాదు. మీరు ఎదుర్కొనుచున్న సమస్యలు మిమ్మల్ని బంధించి ఉంచడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు మహిమ కొరకు నిర్ణయించబడిన వారు. హల్లెలూయా. కమ్ ఆన్, నాతో పాటు చెప్పండి, ఐఎమ్ డెస్టిన్డ్ ఫర్ గ్లోరీ. నేను మహిమ కొరకు నిర్ణయించబడిన వ్యక్తిని. ఆమేన్. సో కనుక ఇప్పుడు మీరు ఇక్కడ ఇట్లాగే, నౌ లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం దయచేసి చూడండి. 2 Corinthians chapter 3, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, chapter 4, 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో మీరు అక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. నేను 16వ వచనం నుండి చదువుతున్నాను. కావున మేము అధైర్యపడము. ఆ మాట చాలా బాగుంది. ఈ కావున అన్న మాట మీకు ఎక్కడైనా కనిపిస్తే తెలుగు బైబిల్లో కావున, అయినను, కాబట్టి ఇటువంటి మాటలు కనిపిస్తే ఆ ముందు ఏముందో కూడా చదవాలి. ఎందుకంటే దీస్ ఆర్ కంజంక్షన్స్. ఎండ్ అన్న మాట మీకు, ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ ఎన్, యూ షుడ్ ఆల్సో రీడ్ ద ప్రీవియస్ స్టేట్మెంట్, ద ప్రీవియస్ వర్డ్, ప్రీవియస్ పారాగ్రాఫ్. ఎందుకంటే ఇవన్నీ కూడా కంజంక్షన్స్, 2 స్టేట్మెంట్స్ని, 2 సెంటెన్స్ని కలిపే మాటలు. సో కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము? ఏం కావున? మీరు పై వచనాలను చదివితే యాక్చువల్గా 8వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో చూస్తే, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, ఆ తర్వాత పడద్రోయబడినను నశించు వారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతూ ఉన్నాం అని చెప్తూ అతను కలిగిన శ్రమలను గురించి మాట్లాడుతూ, అతడు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులన్నిటి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, కావున మేము అధైర్యపడము.
ఫర్ వి డు నాట్ ఫెయింట్ ఒక ట్రాన్స్లేషన్లో, మరొక ట్రాన్స్లేషన్లో ఫర్ వి డు నాట్ గివ్ అప్, మేము విడిచిపెట్టము. మరొక ట్రాన్స్లేషన్లో వీఆర్ నాట్ డిస్కరేజ్డ్, మేము నిరుత్సాహపడలేదు. కావున మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు. హల్లెలూయా. Now there is a technique, I would say, there is a technology, if I can use that word, in your spirit. మీ తిరిగి జన్మించిన ఆత్మలో ఒక ప్రక్రియ ఉంది. ఏంటి ప్రక్రియ అంటే, ఆ తిరిగి జన్మించిన ఆత్మని అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడతాడే తప్ప అతడు వెనక్కి కిందకి దిగజారే పరిస్థితి ఉండదు. హీ విల్ నాట్ డిక్లైన్. అతడు కృషించిపోడు, దినదినము నూతనపరచబడతాడు. సో కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు ఆ వచనాన్ని బాగా గమనించాలి. మేము ఎందుకు అధైర్యపడం? మా ఎదుట ప్రతికూల పరిస్థితులు ఉంటే ఎందుకు అధైర్యపడం? ఎందుకు విశ్వాసి అధైర్యపడకూడదు? వెన్ యూ ఫేస్ టఫ్ సిచ్యువేషన్స్, వెన్ యూ ఫేస్ ఛాలెంజెస్, ఎందుకు అధైర్యపడకూడదు అంటే, మన బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, ఈవెన్ ఇఫ్ అవర్ అవుటర్ మ్యాన్ డికేస్, యు అండర్స్టాండ్, మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఎందుకనంటే మీ అంతరంగ పురుషుడు దేవుని మూలముగా జన్మించినవాడు. యూ షుడ్ అండర్స్టాండ్, యువర్ స్పిరిట్ మ్యాన్ ఈజ్ బార్న్ ఆఫ్ గాడ్. మీరు ఈ సత్యాన్ని మీ హృదయంలో, ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్. ఒక పచ్చబొట్టులాగా మీ హృదయంలో స్థిరపడాల్సిన మాట ఏంటంటే, ఐఎమ్ బార్న్ ఆఫ్ గాడ్. నేను దేవుని సంబంధిని, నేను దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిని. మై స్పిరిట్ ఈజ్ రీజనరేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నా ఆత్మ దేవుని ఆత్మ మూలముగా తిరిగి జన్మించింది. నౌ దట్స్ హౌ హెవెన్ సీస్ యూ. సో కనుక ఇప్పుడు నేను తిరిగి జన్మించిన వ్యక్తినైతే, దేవుని పోలికలు నా ఆత్మలో ఉన్నవి గనుక, దేవుని పోలికలు నా హృదయములో ఉన్నవి గనుక, దేవుని పోలికలు నా అంతరంగ పురుషునికి ఉన్నవి గనుక, శ్రమకు కృంగిపోయేవాడు కాదు ఆయన, సమస్యకు బెదిరిపోయేవాడు కాదు ఆయన, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఆగిపోయే దేవుడు కాదు. ఆయన దినదినము నూతన పరచబడగలిగిన సామర్థ్యము కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ సిలువలో ఆయన వేలాడుతూ కూడా, ఆయన ముఖమంతా రక్తమయం అయినప్పటికీ, తన శరీరం అంతా కూడా దున్నబడినప్పటికీ, అక్కడ నిలబడి ఏమాత్రము కూడా ఆ పరిస్థితుల చేత చలించిపోకుండా, తనను హింసించు వారిని చూచి ప్రేమించుచు, వారిని క్షమించుచు, అక్కడ సిలువ మీద వేలాడుతూ చనిపోయిన ఆ గుణం ఉంది చూసారా, అది మీ ఆత్మలో ఆల్రెడీ ఉంది. ఎందుకని అనంటే, మీరు ఆయన మూలముగా జన్మించారు కనుక. శారీరక తల్లిదండ్రులకు పుట్టిన మనకు ఏ విధముగా మన తల్లిదండ్రుల పోలిక మనకు వస్తుందో, అలాగా తిరిగి జన్మించిన మన ఆత్మకు దేవుని మూలముగా జన్మించింది కనుక దేవుని పోలిక ఉంది. సో అందుకనే యూ షుడ్ లివ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. మీరు లోపల నుంచి బయటికి బ్రతకాలి. కమ్ ఆన్ హల్లెలూయా. నిన్ను ఓడించగలిగిన సమస్య లేదు, నిన్ను నాశనం చేయగలిగిన సమస్య లేదు. లిజన్, ఎందుకనంటే క్రీస్తును నాశనం చేయగలిగిన సమస్య లేదు, క్రీస్తును ఓడించగలిగిన సమస్య లేదు. సో ఇప్పుడు క్రీస్తు మూలముగా నీవు జన్మించావు కనుక, క్రీస్తు నీలో ఉన్నాడు కనుక, నీవు కూడా ఆ విధమైన విజయమును చూడొచ్చు అని వాక్యం చెప్తా ఉంది. అందుకనే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. కమ్ ఆన్ హల్లెలూయా. నా బిలీవర్ ఈ విధంగా కనుక రెస్పాండ్ అవ్వకపోతే, ఈ విధంగా స్పందించకపోతే ఏమవుతుందంటే, తనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో కూడా అతను కృంగిపోతాడు. తనకు ఎదురైన ప్రతి పరిస్థితిలో పరిస్థితి చేత విక్టిమ్ బందీ అయిపోతాడు, ఆ బాండేజ్లో బ్రతికేస్తాడు. అందుకని లిజన్ టు మీ, మనలో ఉన్న అంతరంగ పురుషుడు, ద ఇన్నర్ మ్యాన్, ద బోర్న్ అగైన్ స్పిరిట్ ఆఫ్ మ్యాన్, తిరిగి జన్మించిన నీ ఆత్మ దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. అదే కదా మనం బైబిల్లో చదివాము. మా బాహ్య పురుషుడు, ఐఎమ్ రీడింగ్ 2 Corinthians chapter 4 verse 16. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. హీఈస్ బీయింగ్ రెన్యూడ్ డే బై డే అని ఏమంటున్నాడు చూడండి. 17వ వచనము, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము, లేకపోతే నిదానించి చూచుచున్నాము.
మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. నా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దృశ్యమైనవి చూడకుండా ఎలాగ ఉండగలం? మనకు ఎదురైన పరిస్థితులు, మన కంటికి కనబడుతున్న పరిస్థితులు, వీటిని చూడకుండా ఎలా ఉండగలం? అదే మరి ఉండాలి. దృశ్యమైనవి చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడొచ్చు. అక్కడ టీపీటీ అంటే ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఏమని రాయబడిందంటే, ఫర్ వి లుక్ ఎట్ ద థింగ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇటర్నిటీ. మా ఎదుట ఉన్న పరిస్థితులన్నిటిని కూడా మేము నిత్యత్వపు వెలుగులో నుంచి చూస్తూ ఉన్నాము. కమాన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. సో కనుక మన ఎదురు ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా మనము దేవుని వెలుగులో నుండి చూడాలి, దేవుని యొక్క సామర్థ్యంలో నుండి చూడాలి. సో మీరు అక్కడ చూడండి, మీ బైబిల్ చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచూ ఉన్నాము. ఎందుకని? 18వ వచనం చూడండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. నా బైబిల్ టాక్స్ ఇట్ లైట్ అఫ్లిక్షన్. నౌ లిసన్ టు మీ. క్షణమాత్రం, యాక్చువల్గా పౌలు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు చాలా భయంకరమైన శ్రమలు పొంది మాట్లాడాడు ఈ మాట. చాలా 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 భయంకరమైన శ్రమలు. పౌలు పడిన శ్రమలు చాలా ఘోరం. ఎంత భయంకరమైన శ్రమలు పౌలు అనుభవించాడు. భయంకరంగా కొట్టబడ్డాడు. మీరు అట్లాగే మీరు ఈ 4వ అధ్యాయం దగ్గర జస్ట్ కీప్ యువర్ ఫింగర్. ఊరికే నేను కొన్ని చూపిస్తాను పౌలు కలిగిన శ్రమలు మీకు అర్థం అవటానికి. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 11, సేమ్ బుక్, 2 కొరింథియన్స్ చాప్టర్ 11, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. దయచేసి చూడండి. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. మీరు వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చాలాసార్లు ఉన్నాడు, 1-2 సార్లు కాదు చెరసాలలో. చెరసాలంటే ఇట్స్ నాట్ ఈ రోజుల్లో ఉన్న చెరసాల లాంటిది కాదు, చాలా కఠినమైన చెరసాల. అపరిమితముగా దెబ్బలు తింటిని, నో కౌంట్. భయంకరంగా కొట్టారు పౌలుని. అంతేకాదు అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఆ తర్వాత 24వ వచనం, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలా భయంకరం. కొరడా దెబ్బలు. రోమా చెరసాల, రోమా అధికారం ప్రకారం వారు ఏదైనా నేరం చేస్తే 39 lashes కొరడా దెబ్బలు. అలాగే ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 25వ వచనం చదువుతున్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. బెత్తములు అంటే మామూలు బెత్తములు కాదవి, చాలా భయంకరం, క్రూయల్. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. వర్స్ 26, అనేక పర్యాయములు ప్రాణాపాయములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ఇన్ని శ్రమలు అనుభవించిన పౌలు అంటున్నాడు కొరింథీ పత్రిక 2వ పత్రిక 4:18లో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. నౌ దిస్ ఈజ్ అవర్ లైట్ అఫ్లిక్షన్. ఎందుకని? నౌ లిజన్, మీరు మన ఎదుట ఉన్న పరిస్థితులు, మనం ఎదుర్కొనే ఇబ్బందులు, మనం ఎదుర్కొనే కష్టమైన పరిస్థితులు, అవి చాలా 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 పెద్దవిగా చూస్తాం. అయి ఉండొచ్చు కూడా, ఒకవేళ అవి చాలా పెద్దవి అయి ఉండొచ్చు మీరు అనుకున్నట్లుగా. ఎవరు తీర్చలేనంత పెద్దగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, వాక్యము వాటిని ఎలా చూస్తుందంటే, దేవుడు వాటిని ఎట్లా చూస్తున్నాడంటే, అవి క్షణమాత్రమే ఉండే చులకని శ్రమలుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్ యాజ్ లైట్ మొమెంటరీ అఫ్లిక్షన్. మీరు ఆ విధంగా చూడకపోతే వాటి చేత మీరు అధిగమించబడతారు. ఇఫ్ యు మ్యాగ్నిఫై దెమ్, యూ విల్ బి డామినేటెడ్ బై దెమ్.
మీరు వాటిని హెచ్చించి చూస్తే మీరు వాటి చేత అధిగమించబడే ప్రమాదం ఉంది. అందుకనే వెన్ యూ లుక్ ఎట్ ద ఛాలెంజెస్ దట్ యు ఫేస్, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అవి మిమ్మల్ని తినేసేనట్లుగా, లేకపోతే మీకు పరిష్కరించబడినట్లుగా, రోజు రోజుకి ఎక్కువైపోతున్నట్లుగా భారముగా కనిపించినప్పుడు అవి క్షణమాత్రముండు చులకని శ్రమగా మీరు చూడాలి. హల్లెలూయా. సో అందుకని మీ బైబిల్ చూడండి, ఇప్పుడు క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచూ ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నో, ఐ లైక్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్. ఇక్కడ ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడిందంటే, నౌ దిస్ లైట్ అఫ్లిక్షన్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద గ్లోరీ. Now it is the substance of the glory. Go to verse 17. 17వ వచనం. Now listen. Now look at this version. We see our difficulties as the substance that produces for us an eternal weighty glory. మాకు కలుగుచున్న ఈ డిఫికల్టీస్, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ, వీటిని ఎట్లా చూస్తున్నామంటే మాకు మహిమను కలిగించే సబ్స్టెన్స్గా మేము వాటిని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, యూ జస్ట్ నీడ్ టు వెల్కమ్ ద ఛాలెంజెస్. యూ నీడ్ టు వెల్కమ్ ద ఛాలెంజెస్ విత్ జాయ్. మీకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు సంతోషముగా వాటిని ఆహ్వానించాలి. ఆమేన్. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన వాక్యములో మనకు వాగ్దానం ఇచ్చాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, వీ డోంట్ ట్రై టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏదో జరిగిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏదో అక్కడ బ్రేక్ త్రూ. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, బట్ యూ షుడ్ ఆల్సో వర్క్అవుట్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసమును కూడా మీరు వర్కౌట్ చేయాలి. మనం ఏమి చేయకుండా మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడకుండా, వాక్యం మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా, మన ఎదుట ఉన్న కొన్ని అసైన్మెంట్స్ ఆర్ మన ఎదుట కొన్ని డెసిషన్స్, కొన్ని ఛాలెంజెస్లో వాటిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి మన విశ్వాసం వినియోగపరచకుండా, మనకున్న హడావుడికి, లేకపోతే అక్కడున్న టైం కన్స్ట్రెయింట్కి, అక్కడున్న లిమిటెడ్ టైంకి వెళ్ళిపోయి మీ మనసులో ఉన్నది చేసేసి ఏమంటామంటే, నేను ప్రార్థించి చేశాను అని చెప్తారు. ఐ ఆల్రెడీ ప్రేడ్ అండ్ హ్యావ్ డన్. మీరు ప్రార్థించారు, కానీ హ్యావ్ యూ హర్డ్ ఫ్రమ్ గాడ్? Have you heard from God? Did the Holy Spirit lead? పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాడా? దేవుడు నీతో మాట్లాడా? వి జస్ట్ ప్రేడ్, ప్రార్థన చేసాం, వండర్ఫుల్. మనకి చాలాసార్లు మనకిష్టమైనవి చేసి ప్రార్థన చేసి మేము చేసాము అంటారు. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఒక్కసారి ఊరికే మనము వాగ్దానము చదివేసి విశ్వాసం ఉంది నాలో అనుకుంటాం. ఒక్కసారి వాగ్దానమును ఒక 4-5 సార్లు మాట్లాడి చాలా గొప్ప బ్రేక్ త్రూస్ కొరకు చూస్తాం. We are not many times we are not faithful in tithing, we are not faithful in sowing, we are not faithful in the word. వాక్యములో నమ్మకంగా ఉండం, దశంభాగంలో నమ్మకంగా ఉండం, సోయింగ్లో నమ్మకంగా ఉండం, but we want to see results immediately. We don't take the responsibility. కమాన్, మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, దేవుని వాక్యమును మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యములో నుంచి మీ పరిస్థితులను చూడగలగాలి. వాక్యము మీలో స్థిరపడినట్లుగా చేయాలి. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అండ్ వి డోంట్ డూ దట్, వి డోంట్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ వీక్లో మా పిల్లలకి సెలవు వచ్చింది, చాలామందికి సెలవు వచ్చింది. ఐ థింక్ ఈ వీక్ వీ హ్యావ్ 2 public holidays, right? Yes or no? Come on, మాట్లాడలే మీరు ఎవరు. ఒకరోజు సెలవు రోజు మా పిల్లలందరూ మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, హాలిడే కాబట్టి ఇంట్లో ఉన్నారు. అండ్ మై వైఫ్ ఈజ్ కుకింగ్ సంథింగ్. పిల్లలు ఇట్లా ఉన్నారు కదా అని షీ ఈస్ కుకింగ్ సమ్ కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం అండ్ కంట్రీ చికెన్, నాటుకోడి వండుతూ ఉంది. అయిపోయిన తర్వాత లంచ్ టైంకి వి కేమ్ టు ద టేబుల్ దగ్గరికి వస్తే మా చిన్న పాప వచ్చి, నా చిన్న కూతురు వచ్చి, డాడీ ఈరోజు మాత్రం నీవు గోంగూర ఖచ్చితంగా తినాలి డాడీ అనింది.
ఎందుకంటే పక్కన కొంచెం గోంగూర కూడా చేశారు. మీకు తెలుసు కదండి, ఇవన్నీ నన్ను వింతగా చూస్తున్నారు. మీరు తినరా ఇవేమి? ఓన్లీ పిజ్జా, పాస్తా, బర్గర్సేనా? కొబ్బరన్నం, నాటుకోడి, గోంగూర, కోకోనట్ రైస్ విత్ సమ్ కంట్రీ చికెన్ అండ్ గోంగూర రైతా ఇవన్నీ చేశారు. మా పాప నా దగ్గరకు వచ్చి, డాడీ ఈరోజు నువ్వు ఖచ్చితంగా గోంగూర తినాలి అనింది. ఎందుకు నాన్న అన్న, నేనే ఒలిచాను అనింది. నేనే ఒలిచాను. మరి నువ్వు ఒలిచింది లేదుగా ఇక్కడ అంటే గబగబా కిచెన్లోకి వెళ్ళి ఒలిచిన 4 ఆకులు తీసుకొచ్చి నా ముందు పెట్టింది. ఇప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు తను ఒలిచినందుకు టేస్ట్ వస్తుందా, వండినందుకు టేస్ట్ వస్తుందా? నాకు అనిపించింది, మెనీ వర్ లైక్ దిస్, వీ డోంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నాకు అది గుర్తొచ్చింది మాడుతూ ఉంటే. జస్ట్ ఒలిచేసి, డాడీ నువ్వు గోంగూర తినాలి, నేనే ఒలిచానంటే నా ఒలిచే వండినంత ఫీల్ అయితే, జస్ట్ గోంగూర ఒలిచి వండినంత ఫీల్ అయ్యి నేను ఒలిచినందుకే టేస్ట్ వస్తుంది అనుకుంటే, మనం జస్ట్ ఊరికే బైబిల్ అసలు పూర్తిగా చదవకుండా, అసలు కనీసం ఒక వచనాలు కూడా కనీసం ధ్యానం చేయకుండా జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి ఏదో చూసి వీ థింక్ దట్ వీ హ్యావ్ ఆల్ ఫెయిత్ దట్ వీ నీడ్ టు ఓవర్కమ్ ద హోల్ లోకమునంతా జయించగలిగిన విశ్వాసం మన హృదయంలో ఉన్నట్లుగా వి జస్ట్ ఫీల్ సో మచ్ జస్ట్ రీడింగ్ వన్ స్క్రిప్చర్. Come on, take the responsibility. Tell to somebody, take the responsibility. బాధ్యతను, ఏ బాధ్యత తీసుకోవాలంటే దేవుని వాక్యము నీ హృదయంలో స్థిరపడుటకు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు మహానందం అని ఎంచుకోవాలంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందం అని ఎందుకు ఎంచుకోవాలంటే, నేను చెప్తున్నాను, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా అవి క్షణమాత్రముండు చులకని శ్రమ. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు నాట్ హ్యాపీ విత్ దాట్? అది క్షణమాత్రమే. ఇట్ క్యాన్ బి సో బిగ్. అది నిన్ను బాగా టార్మెంట్ చేసే పరిస్థితి అవ్వచ్చు, భయంకరమైన ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు. నేను చెప్తున్నాను, చాలా భయంకరమైన ఫైనాన్షియల్ ఛాలెంజ్ అవ్వచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాక్యం చెప్తుంది అది క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. సో కనుక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ మీకు అత్యధికమైన మహిమ భారమును కలుగ చేస్తూ ఉంది. Now this is the substance to produce glory. Now you are destined for glory. That's my point. నేను ఎందుకు మహా ఆనందం అని ఎంచుకోవాలంటే, ఈ నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎందుకు మహానందం అని ఎంచుకోవాలంటే, నా కొరకు మహిమను దేవుడు సిద్ధపరిచాడు. నా ఎదుట ఉండేవి అవి క్షణమాత్రమే ఉంటాయి. అవి చులకని శ్రమలు. నాలో ఉన్న శక్తి కంటే, నాలో ఉన్న దేవుని కంటే, నాలో ఉన్న వాక్యము కంటే, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడి కంటే అవి బలమైనవి కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక వాటన్నిటిలో నిశ్చయముగా విజయమును నీవు చూడటానికి ఆల్రెడీ దేవుడు నిన్ను విజయము కొరకు నిర్ణయించాడు. ఎందుకని? రక్షించబడిన విశ్వాసి విజయమే నీ భాగము. హల్లెలూయా. విక్టరీ ఈజ్ యువర్ పోర్షన్. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ బిలీవర్, యు ఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్. నువ్వు రక్షించబడిన విశ్వాసమైతే గెలుపు వైపే నీవున్నావు. ఓటమి నీ భాగము కాదు. కమాన్, ఎవరైనా చెప్తే నమ్మద్దు. ఎందుకు? మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు ఆయన. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. ఇఫ్ యు సే దట్ యు కెనాట్ ఓవర్కమ్, నేను జయించలేకపోతున్నాను పాస్టర్ గారు, నేను బలహీనంగా ఉన్నానంటే, యు ఆర్ క్రిటిసైజింగ్ ద వర్క్ ఆన్ ద క్రాస్ దట్ జీసస్ డిడ్. క్రీస్తు ప్రభు వారు సిలువలో నీ కొరకు చేసిన బలియాగమును నీవు అవమానపరుస్తూ ఉన్నావు. You might be waiting for an opportunity. నువ్వు ఒక అవకాశము కొరకు, ఉద్యోగము కొరకు, బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. బట్ లిసన్ టు మీ డియర్ బిలీవర్, చాలా మందికి చాలా కంగారు. మీరు ఎందుకైనా బైబిల్ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఇందాక చదివిన వచనం 2వ వచనంలో జేమ్స్ 1:2 ఏమనుంది? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అందరూ ఆ మాట గమనించండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. నౌ ద టెస్ట్ టు
your faith ఏం చేస్తుందంటే it will employ patience, it will produce patience in you. ఇది చాలా బలమైన మాట. నీలో ఓర్పు. నాకెందుకు విశ్వాసం నాకు పరీక్షిస్తామని చెప్తున్నాను, వినాలి. నా లిజన్ టు అందరు నాతో ఉన్నది ఆమెన్ చెప్పండి. నో, విశ్వాసము ఓర్పు దే ఆర్ ట్విన్స్. విశ్వాసము, faith and patience are twins. If you say you're believing God and you're unable to wait, నేను నమ్ముచున్నాను అని చెప్పి నీకు ఓపిక లేకపోతే, నేను నమ్ముచున్నాను అని చెప్పి నీకు ఓర్పు లేకపోతే, నీ విశ్వాసము ఫలించదు. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? సో విశ్వాసము, ఓర్పు, దే ఆర్ ట్విన్స్. చాలా మంది అనుకుంటారు ఓర్పు అంటే ఎంత కాలం ఉండాలి పాస్టర్ గారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35. Hebrews 10:35. Hebrews 10:35. కాబట్టి మీ ధైర్యమును కొంచెం సౌండ్ పెట్టనమ్మా ఇది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం. యాక్చువల్గా తెలుగు బైబిల్లో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఒక ట్రాన్స్లేషన్లో డోంట్ లీవ్ యువర్ పేషెన్స్, కాన్ఫిడెన్స్ అన్న మాట కూడా రాయబడింది. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చదవమా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యు నీడ్ పేషెన్స్ to see the fulfillment of the promise. నీకు ఓరిమి అవసరమై ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. చాలా మంది ఓర్పు ఉండదు. ఓర్పు అంటే ఓర్చుకోవటం కాదు. ఓర్పు అంటే కంటిన్యూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ఛాలెంజెస్. నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా అదే రకమైన విశ్వాసమును కలిగి కొనసాగుట, అది ఓర్పు అంటే. నో, మీరు ఈ మాట బాగా గమనించాలి. మీ కలుగు పరీక్ష, అమ్మ వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీకు శోధన వచ్చింది, బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్సెస్లో ప్రాబ్లం వచ్చింది, ఫ్యామిలీలో సమస్య వచ్చింది, మ్యారేజ్లో ఇబ్బంది వచ్చింది, ఇంకా కుటుంబంలో చాలా కష్టం వచ్చింది, లేకపోతే మీకు అర్థం కానీ సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు నీ కలుగుచున్న ఈ శోధనలు, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ వాక్యం చెప్తుంది అవి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఓకే, అక్కడ దాకా మనకు అర్థమైంది. అయితే ఈ పరీక్ష ఏమి చేస్తుందంటే మీలో ఓర్పును కలిగిస్తుంది. Now this test of faith will produce patience in you. Now patience is powerful, I am telling you. Patience and faith, they have to work together. ఈ పేషెన్స్ లేకపోతే సౌలు తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. 1 Samuel chapter 13. మరలా ఇక్కడికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము. సమూయేలు యాక్చువల్గా బలి అర్పించాలి, కానీ సమూయేలు బలి అర్పించటానికి సమూయేలు మాత్రమే నియమించబడ్డాడు. కానీ సమూయేలు రాకముందే సౌలు తొందరపడ్డాడు. అతడు వెయిట్ చేయలేకపోయాడు. అతనికి ఓర్పు లేదు. 13వ అధ్యాయం 13వ వచనం, వర్స్ 13. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. చూడండి, వెయిట్. యాక్చువల్గా దావీదు కంటే ముందు దేవుడు అనుకున్నాడు సౌలుకి, తన సంతతికి రాజ్యమును స్థిరపరుద్దాం అనుకున్నాడు. ఇశ్రాయేలు పైన సౌలు సంతతి సింహాసనం మీద స్థిరపడిపోయేవారు. కానీ అక్కడ వాక్యంలో చూడండి, చాలా క్లియర్గా రాయబడి ఉంది, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు నిలవదంటే ఇతడు వెయిట్ చేయలేకపోయాడు. హీ కుడ్ నాట్ వెయిట్ అండ్ హీ డిడ్ సంథింగ్ ఇన్ హరీ. కంగారు పడి పని చేసేసాడు సమూయేలు కంటే ముందు. నౌ లిసన్, ఫెయిత్ అండ్ పేషెన్స్ షుడ్ గో టుగెదర్. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఐఎమ్ టెలింగ్ యూ, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మహిమను కలుగు చేస్తుంది కరెక్టే, ఆనందమును కలుగు చేస్తుంది కరెక్ట్. ఇవన్నీ పక్కన పెడితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీకు ఓర్పును పుట్టించును. Now, ఓర్పు is something very precious, I am telling you. ఈ ఓర్పు అనేది చాలా ప్రశస్తమైనది. It is a character of God. It is power in heaven. ఓర్పు అనేది పరలోక స్థలములో ఒక శక్తి వంటిది. ఓర్పు అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క గుణము. ఓర్పు అనేది శత్రువు మీద ప్రయోగించుచున్న ఆయుధం. అది
నీ ఓర్పు శత్రు మీద ప్రయోగించిన ఆయుధము. వెన్ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫెయిత్, యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ పేషెన్స్. నీ విశ్వాసమును కనపరుచుచున్నప్పుడు నీ ఓర్పును కూడా కనపరచాలి. విశ్వాసము కనపరచబడి ఓర్పు కనపరచబడకపోతే నీ హడావుడి వలన, నీ కంగారు వలన దేవుడు నీ కొరకు నిర్ణయించినవి పోగొట్టుకునే ప్రమాదము ఉంది. ఎంతకాలం వెయిట్ చేయాలి బ్రదర్? ఎంతకాలమైనా పర్వాలేదని నువ్వు అనుకుంటే ఎక్కువ కాలం వెయిట్ చేయించడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. అర్థమైందన్నమాట. గాడ్స్ టైమింగ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ టైమింగ్. దేవుని కాలం, దేవుని సమయమే శ్రేష్టమైన సమయం. నీవు అనుకున్న టైం కంటే దేవుడు నీ కొరకు నిర్ణయించిన సమయం శ్రేష్టమైనది. కమ్ ఆన్, హల్లెలూయా. చాలాసార్లు చిన్న పిల్లలు వచ్చి వారు వయసుకు మించినవి పెద్దవి అడిగితే తల్లిదండ్రులు ఏమంటారు? కొంచెం పెద్ద అయిన తర్వాత కొనిస్తా, కొన్ని రోజులు ఆగిన తర్వాత కొనిస్తా, నీకు 10th అయిపోయిన తర్వాత కొనిస్తాం, నువ్వు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొనిస్తావు. ఎందుకని? పేరెంట్స్ నో వాట్ టు డూ, వెన్ టు డూ. ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి తల్లిదండ్రులు తెలుసు. సో గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ. గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్. నువ్వు అడిగినవి ఇస్తాడు ఖచ్చితంగా, నువ్వు అడిగినవి చేస్తాడు ఖచ్చితంగా, నువ్వు అడుగు వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ నువ్వు అడిగినకి ఇంకా జవాబు చూడలేదా, ఇంకా ఆన్సర్ రాలేదా, ఇంకా డిలే చూస్తున్నావా? లిసన్ టు మీ, డోంట్ వరీ. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీలో ఓర్పును పుట్టించింది. ఎందుకని? విశ్వాసము నీకు బ్రేక్ త్రూని తీసుకొని వస్తే ఓర్పు బ్రేక్ త్రూని హ్యాండిల్ చేసే శక్తిని నీలో కలుగు చేస్తుంది. Come on, hallelujah. You understand what I said? I said a very powerful statement. Your faith can produce breakthroughs. Now listen to me. Your patience will produce the ability to handle your breakthrough. నీలో ఉన్న విశ్వాసము నీకు అద్భుతమును తీసుకురాగలిగితే నీలో ఉన్న ఓర్పు ఆ అద్భుతమును కాపాడుకోవటానికి సహాయపడుతుంది. చాలామంది కంగారుపడి అద్భుతాన్ని పొందుకుంటారు, కంగారుపడి అద్భుతాన్ని పోగొట్టుకుంటారు. కంగారుపడి ఆశీర్వాదం పొందుకుంటారు, కంగారుపడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. డోంట్ వరీ, లిసన్ టు మీ. విశ్వసించువాడు కలవరపడని వాక్యంలో రాయబడి ఉంది. ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, అందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. I want you to open your Bibles to Isaiah, the book of Isaiah. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. The book of Isaiah chapter 28 verse 16. Isaiah 28:16. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన. Is this talking about Jesus? Now the stone that was laid in Zion, సియోనులో ఉన్న రాయి అది పరిశోధించబడిన రాయి. హల్లెలూయా. అది అమూల్యమైన తల. ఇట్ ఈస్ ద కార్నర్ స్టోన్. బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ స్టోన్. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై మీ. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్. అని ఏమనుందో తెలుసా? విశ్వసించువాడు కలవరపడు. ఉందా మీ బైబిల్లో మాట? అందరూ చెప్పండి ఆ మాట. విశ్వసించువాడు కలవరపడడు. లేదు, మీరు సరిగ్గా చెప్పలేదు. కమాన్, మీ అద్భుతమైన నోరు తెరిచి చెప్పండి. కమాన్, వన్స్ అగైన్. కమాన్. యా, విశ్వసించువాడు కలవరపడడు. He that believe shall not be shaken. ఇది చాలా పవర్ఫుల్ మాట. తెలుగు బైబిల్లో విశ్వసించువాడు కలవరపడరు. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే ఆ రాతి మీద విశ్వసించువాడు, ఆ రాతి మీద ఆధారపడువాడు. చాలా బాగుంది. నౌ హీ దట్ రిలైస్ ఆన్ ఇట్ విల్ నెవర్ బి స్ట్రికెన్ విత్ పానిక్. వై ఆర్ యు హ్యావింగ్ పానిక్ అటాక్స్? వై ఆర్ యు టార్మెంటెడ్ బై థాట్స్? వై ఆర్ యు చాలా మంది చాలా స్ట్రెస్ గురైపోతూ ఉంటారు. కారణం ఏంటంటే యూ హ్యావ్ వెరీ లెస్ టైం. ఎప్పుడైతే టైం లిమిట్ వచ్చేస్తుందో, ఎల్లుండి కల్లా ఏదో పే చేయాలి, టైం దగ్గర ఉంది, 24 hours టైమే ఉంది, అప్పుడు కంగారు వస్తుంది. కమాన్, ఎస్ ఆర్ నో? బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నీడ్ టు లెర్న్ పేషెన్స్. చాలా బలమైనది. నేను మరలా చెప్తున్నాను, ఈ మాట మర్చిపోవద్దు. అద్భుతమును పొందటానికి విశ్వాసము సహాయపడితే అద్భుతమును కాపాడుకోవటానికి ఓర్పు సహాయపడుతుంది. ఓర్పు అనేది క్యారెక్టర్. ఇట్ ఈస్ ఎ గుణము. అదొక గుణము, అది సద్గుణము, క్రీస్తులో ఉన్న గుణం. అది నీ కలిగిన అద్భుతమును కాపాడటానికి సహాయపడుతుంది. అందుకని నీ కలిగే శోధనలో, నీ కలిగే ఇబ్బందులలో విశ్వాసం యొక్క పరీక్షలో జరిగే శ్రేష్టమైనది ఏంటంటే, అందుకని పేతురు రాస్తూ అన్నాడు, మీ విశ్వాసము అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు గురైన తర్వాత మీరు సువర్ణము వలె మార్చబడతారన్నాడు.
ఎందుకు సువర్ణము వలె మార్చబడతాడంటే, మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు మీలో ప్రొడ్యూస్ అయ్యే ఆ గుణము ఓర్పు ఉంది చూసారా, అది మీ జీవితం అంతటిని నెక్స్ట్ సీజన్ అంతటిని కూడా సెట్ చేస్తుంది మీకు. సారీ, ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరందరు నాతో వాక్యం అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. ఓర్పుతో ఉండమంటే ప్యాసివ్గా ఉండమని నా ఉద్దేశం కాదు. ఓర్పుగా ఉండటం అంటే జస్ట్ సిట్టింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ షుడ్ బి వర్కింగ్ బట్ యూ షుడ్ బి రెస్టింగ్. యూ షుడ్ బి వర్కింగ్ యువర్ ఫెయిత్ బట్ యూ షుడ్ బి రెస్టింగ్ ఆన్ గాడ్. నీ క్రియల పైన, నీ ప్రయాస పైన కాదు, దేవుని పైన ఆధారపడిన జీవితం. దేవుడు నాతో మాట్లాడితే ఇంకోటి ఏమన్నాడంటే, విశ్వాసము అండ్ ఓర్పు, ఈ రెండు విషయాల గురించి దేవుడు నాతో మాట్లాడితే ఇంకొకటి ఏమన్నాడంటే, ఐ వాంట్ టు టెల్ దట్ నౌ ఫెయిత్ ప్రిపేర్స్ వైల్ పేషెన్స్ ఎస్టాబ్లిషెస్. విశ్వాసము నేను సిద్ధపరుస్తుంది, ఓర్పు నేను స్థిరపరుస్తుంది. విశ్వాసము దేని కొరకు సిద్ధపరుస్తుందంటే, నీ బ్రేక్ త్రూ కొరకు సిద్ధపరుస్తుంది. అయితే ఓర్పు ఆ బ్రేక్ త్రూను పొందుకోవటానికి నేను విశ్వాసములో స్థిరపరుస్తుంది. దేవుడు నాతో మాడుతా అన్నాడు, ఫెయిత్ ప్రిపేర్స్ వైల్ పేషెన్స్ ఎస్టాబ్లిషెస్ యూ ఇన్ ఫెయిత్ ఫర్ బ్రేక్ త్రూ. ఫెయిత్ ప్రిపేర్స్ వైల్ పేషెన్స్ ఎస్టాబ్లిషెస్. ఎందుకని ఇప్పుడు మనకు చాలా విశ్వాసం ఉండొచ్చు, కానీ ఆ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. అందుకని డోంట్ స్కిప్ ద టెస్ట్, డోంట్ కంప్లైన్ ఇన్ ద టెస్ట్. ఆ పరీక్ష కలిగినప్పుడు సనగొద్దు, ఆ పరీక్ష కలిగినప్పుడు అసహనాన్ని వ్యక్తం చేయొద్దు. కమాన్. ఆ పరీక్షలో మీ కలుగు నానా విధములైన శోధనలో అవి మహా ఆనందమని ఎంచుకోండి. యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ట్రైనింగ్ యువర్ స్పిరిట్ మ్యాన్. వాటి యందు ఆనందిస్తున్నారు, ప్రభువును బట్టి ఆనందిస్తున్నారు. ఎందుకని నా కలుగుచున్న శ్రమలు నా ఆనందమును దొంగిలించలు, నా కలుగుచున్న శ్రమలు నా గమ్యమును పాడు చేయలేవు, నా కలుగుచున్న శ్రమలు దేవుడు నా కొరకు సిద్ధపరిచినవి ఏవి నాకు దూరము చేయలేవు. ఎందుకని ఐ యామ్ డెస్టిన్డ్ ఫర్ గ్లోరీ. హల్లెలూయా. దేవుడు నా కొరకు మహిమను సిద్ధపరిచాడు. ఇప్పుడు నాకు కలుగుచున్న శ్రమ అంతకంతకు మహిమ భారమును కలుగు చేయుచున్నది. కనుక ఈ పరిస్థితులన్నిటిలో నేనేం చేస్తానంటే ఓర్పు కలిగి నేనున్నాను. నాకు విశ్వాసము నన్ను బ్రేక్ త్రూ కొరకు సిద్ధపరుస్తూ ఉండగా నాలో కలిగిన ఓర్పు బ్రేక్ త్రూ కొరకు నన్ను స్థిరపరుస్తూ ఉంటుంది. I'm established for breakthrough. Come on, hallelujah. ఇశ్రాయేలీలతో ప్రాబ్లం అదే, వారికి సహనము లేదు. దేవుడు చేస్తాడన్న నమ్మకం ఉంది, కానీ సహనము లేదు. వారు మన్నా దగ్గర నమ్మారు, ఆ తర్వాత మారా దగ్గర నమ్మారు, ఆ తర్వాత అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు నమ్మారు. వారికి తెలుసు దేవుడు చేయగలడని. 10 అద్భుతములు చేసి ఐగుప్తులోంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఫరో లాంటి కఠినమైన రాజుని అతని సేనలను సముద్రంలో గల్లంతైపోయేటట్టు చేశాడు. వారికి తెలుసు దేవుడు చేస్తాడని, కానీ దేవుడు చేసేదాకా ఉండే సహనము లేదు వారికి. అందుకని ప్రతి అద్భుతమునకు మధ్య వారు ప్రతి అద్భుతమునకు ప్రయాసపడుతూ పోరాడుతూ బ్రతికేరు వారు. నేను చెప్తున్నాను, ఒక్కసారి నీ విశ్వాసమునకు కలిగిన పరీక్షలో నువ్వు ఓర్పు గనక పని చేయనివ్వగలిగితే ఆ తర్వాత నీకు వచ్చే ఛాలెంజ్లో కూడా నేను చెప్తున్నాను, వాటన్నిటి విషయమైన బ్రేక్ త్రూ కొరకు ఇప్పుడే నువ్వు స్థిరపరచబడి ఉంటావు. హల్లెలూయా. సో now coming back to James chapter 1 again. మరల యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి వచ్చేస్తే అక్కడున్న మాట మరల చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులు అందరం కలిసి మీకు ఈ పాటికి వచ్చిన కంటతో వచ్చేసి ఉండాలి. మీ బైబిల్ చూడని అవసరం లేదనుకుంటున్నా. 1 2 3 గో. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ వర్డ్స్ ఏమనుంది? మీరు సంపూర్ణులను. ఆ మాట చాలా బాగుంది. అనునాంగులను, ఏ విషయములోనూ కొదువ లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునడి. అంటే ఈ ఓర్పు అనేది ఊరికే వచ్చేది కాదు, ఈ ఓర్పు నీలో తన క్రియను చేస్తుంది. Patience is working. Come on, hallelujah. Let patience have her perfect work అని వాక్యములో రాయబడింది. ఆమేన్. మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తే ఆ ఓర్పు చేసే పని ఏంటంటే మిమ్మల్ని స్థిరపరుస్తుందని చెప్పే కదా. ఆ ఓర్పు చేసే పని ఏంటంటే మీరు సంపూర్ణులుగా చేస్తుంది. అనునాంగులుగా అంటే ఎ పర్సన్ విత్ క్వాలిటీ అనునాంగులుగా చేస్తుంది. కొదువ లేని వారుగా ఏది ఇట్ విల్ ప్రిపేర్ యూ లైక్ ఎ పర్సన్ ల్యాకింగ్ ఫర్ నథింగ్.
కొదువలేని వారుగా చేస్తుంది. అంతేకాదు ఇంకేం చేస్తుందంటే నాకు అన్నిటికంటే ఇష్టమైన మాట, మీరు సంపూర్ణులుగా ఉండునట్లుగా చేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ కంప్లీట్. వాట్ మేక్స్ యూ కంప్లీట్? నాట్ ఫెయిత్, ఇట్ ఈస్ యువర్ పేషెన్స్. వాట్ మేక్స్ యూ what establishes you in a position where you lack for nothing, it is patience. It's not just faith. విశ్వాసమే కాదు, నీలో కలుగుచున్న ఓర్పు నిన్ను సంపూర్ణంగా చేస్తుంది. నీలో కలుగుచున్న ఓర్పు నిన్ను అనునాంగునిగా చేస్తుంది. నీలో కలుగుచున్న ఓర్పు కొదువలేని వ్యక్తిగా నిన్ను చేస్తుంది. Learn to wait. Learn to wait. Be patient. The power of patience. The power of patience. ద పవర్ ఆఫ్ పేషెన్స్. కొంతమందికి ఎంత కంగారంటే, కంగారు ముందు పుట్టి తర్వాత వారు పుట్టినట్టుంటారు. అసలు వారితో వెళ్తే ట్రైన్లో ఉన్న పరిగెత్తినట్టే ఉంటుంది, వారితో వెళ్తే ఫ్లైట్లో ఉన్న మనం ఎగురుతున్నట్టుగానే ఉంటుంది, వారితో నడిస్తే వారు జస్ట్ టోస్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మనకు అర్థం కాదు, మనకి గుండెలో రైలు పరిగెడుతున్నట్టు ఉంటుంది. అసలు వారు మాట్లాడుతుంటేనే దడమంటుంటుంది. చూసారు అలాంటి వారిని ఎప్పుడైనా కంగారు వారిని ఒక్క నిమిషం జస్ట్ కూల్ డౌన్, జస్ట్ వెయిట్ ఇప్పుడు కూర్చొని చెప్పండి అంటే ఆ ఒక్క నిమిషం మన కోసం ఆగుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అసలు ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు చెప్తే బాగోదు, లైవ్లో ఉన్నారేమో మనకు తెలియదు. ఆ బ్రదర్ పేరే ధన. చెప్పేసా, బ్రదర్ పేరేంటి చెప్పండి అమ్మా? ధన. కరెక్టే, నేను అబద్ధాలు చెప్పట్లేదు. బ్రదర్ పేరు ధన. సో ఆయన మాట్లాడితే ధన. ఆ కంగారు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ట్రైన్ ఎక్కితే ట్రైన్ కంటే ముందు వెళ్ళిపోవాలనుకుంటాడు. అసలు సాయంత్రం 4 o'clock ట్రైన్ అంటే 2 o'clock స్టేషన్కి వెళ్ళిపోతాడు. అసలు మనకు అర్థం కాదు. అసలు ఇప్పుడు నేను అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పాను, మీరు మీ ఊరు రాక ముందు దిగిపోపాకండి, జాగ్రత్త, వచ్చేదాకా వెయిట్ చేయండి అంటే, బలవాడి తమ్ముడు ఎందుకు దిగుతారనేవాడు. మా డాడీ చూసి అతనికి ధన అని పేరు తీసి దడా అని పెట్టాడు. సో అతను ఎప్పుడు వచ్చినా మా డాడీ దడా అని పిలుస్తాడు. అంకులు ఏంటి అంకుల్ అంటే, మరి అసలు ఏంటి, నువ్వు ధనా కాదు, నువ్వు దడా. అండ్ కొంతమంది కంగారు అలా ఎలా ఉండదు, అవసరమైన వాటిగా ఇట్లా కంగారు పడి లేనిపోయి తెచ్చుకుంటారు. చిన్న కాలు నొప్పి వచ్చేస్తే కాలు తీసేస్తారు అనుకుంటారు వాళ్ళు. లేదంటే చిన్న ఏదైనా ఇక్కడ ఏదైనా వస్తే, చిన్నది ఏదైనా వస్తే ఏదో వచ్చేసింది అనుకుంటారు, భయపడిపోతారు, కంగారు పడిపోతారు. నౌ లిసన్ టు మీ. అటువంటిది ఎవరికైనా ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, గివ్ దెమ్ ద గుడ్ వర్డ్. దర్ ఇస్ అన్ యాంటీడోట్. మంచి వాక్యం ఇవ్వండి, మంచి వర్షిప్ పెట్టండి, కూర్చోబెట్టి చెవుల్లో పెట్టేసేయండి, ఏం బయట ఏం వినపడకుండా. ఏం పెడతారు? ఇయర్ ఫోన్స్ పెట్టి ఆరాధన పెట్టేయండి. ఆర్ కీప్ దమ్, బ్రింగ్ దెమ్ టు ద చర్చ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని? దేవుని సన్నిధి నీ హృదయం అంతటిని నిమ్మలపరుస్తుంది, ఆరాధన హృదయాన్ని నిమ్మలపరుస్తుంది. ఐఎమ్ టెల్లింగ్. సరే, వాళ్ళని పక్కన పెట్టేస్తే చాలామంది మిగిలిన వారు అలాగే కూర్చొని ఉంటారు, కానీ కనపడరు, కానీ చాలా కంగారు పడతా ఉంటారు. వారి పిల్లల గురించి కంగారు పడతారు, కెరీర్ గురించి కంగారు పడతారు, జీవితం గురించి కంగారు అంటే బాధ్యత కాదు. లిసన్ టు మీ. వర్రీయింగ్ ఈజ్ నాట్ ఎ సినానిమ్ టు రెస్పాన్సిబిలిటీ. నో. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, వర్రీయింగ్ ఈజ్ ఎ సిన్. దేవుని వాక్య ప్రకారము చింత అనేది పాపము. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వారిని పోషించుచున్నాడు కదా, మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోగలడు? యేసుప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ. కాబట్టి ఏమి తిందుమా అని ఆహారమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమా అని వస్త్రమును గురించి అయినను చింతింపకుడి, మీకు కావలసిన అన్నీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును, కమాన్, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Beautiful verses. Seek first the kingdom of God and his righteousness, and all the other things shall be added unto you. Come on, hallelujah. Now, నేను చెప్తున్నాను, you need to wait in the presence of God. Don't worry. నీ టైం వస్తుంది. నీ టైం వచ్చింది, by the way. Amen. Come on, hallelujah. You need to wake up, hallelujah. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ ఓర్పు ఏం చేస్తుందంటే, ఈ ఓర్పు నిన్ను సంపూర్ణంగా చేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. Romans chapter 5 verse 5. Romans chapter 5 verse 5. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ. 3వ వచనం నుండి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3. 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. కమ్ ఆన్, హల్లెలూయా.
అందరు చెప్పండి, దేని యందు అతిశయపడదుము? శ్రమల యందు అతిశయపడదు. ఎందుకని? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని శ్రమల యందు అతిశయపడదు. వర్స్ 4 వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కమ్ ఆన్, హల్లెలూయా. The hope does not disappoint us. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన, ఎందుకు సిగ్గుపరచదు? ఎందుకు అతిశయించాలి శ్రమల యందు? ఎందుకు సంతోషంగా ఉండాలి? ఎందుకు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆనందించాలి? ఎందుకంటే ఇక్కడ 5వ వచనంలో సీక్రెట్ కనిపిస్తుంది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. Come on, hallelujah. Now the love of the Father is shed abroad in our hearts through the Spirit of God. నీలో క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరించబడింది. అయితే ఏంటంటే ఆ ప్రేమ నిన్ను నాశనం అవ్వకుండా కాపాడుతుంది. ఆ ప్రేమ నువ్వు ఓడిపోకుండా కాపాడుతుంది. ఆ ప్రేమ నిన్ను మహిమ కొరకు నడిపిస్తుంది. ఆ ప్రేమ నీ కలిగిన శోధనలన్నిట్లో నిలబెడుతుంది. అదే లాస్ట్ వీక్ మనం ఏం చదివేమో, ఉన్నవైనను రాబోవునవైనను, దేవదూతలైనను ప్రధానులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. Nothing can separate you from the love of God. I am telling you, you are destined for victory. You are destined for glory. మీరు మహిమ కొరకు నిర్ణయించబడిన వారు. నేను చెప్తున్నాను, ఈ రోజున మీరు ఎదుర్కొన్న పరిస్థితులు నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యు డియర్ బిలీవర్, నేను చెప్తాను, మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు మహానందం ఎంచుకోండి. ఎందుకని? మీకు కనపడుచున్నవన్నీ కూడా తాత్కాలికమైనవే, మీకు అదృశ్యమైనవే, నిత్యముండేవి. ఎందుకని? ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును కలిగిస్తుంది. అది ఎలా ఉంటుంది నాకు తెలియదు దాని రూపము, కానీ అది మీలో కలిగితే మీకు అర్థమవుతుంది. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే నిన్ను స్థిరపరుస్తుంది అద్భుతము కొరకు. ఆ ఓర్పు ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది అద్భుతము కొరకు. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే అద్భుతమును భద్రపరచుకునే సామర్థ్యమును కలుగు చేస్తుంది. దట్స్ బ్యూటిఫుల్. ఐఎమ్ టెలింగ్, దట్స్ పవర్ఫుల్. విశ్వాసము నిన్ను సిద్ధపరిస్తే, ఓర్పు నిన్ను స్థిరపరిస్తే, కమాన్. అందుకని వాక్యంలో రాయబడింది, మన పితరులు విశ్వాసము చేతును ఓర్పు చేతును వాగ్దానములను స్వతంత్రించుకున్నారు. ఎట్లా సాధ్యమైంది? యోసేపును తీసుకెళ్లి దాసుడిగా అమ్మేసి జైల్లో పెట్టేసి అతన్ని భయంకరంగా హింసించి అతన్ని చెరసాలలో వేసేసి గోతులో పడేసి అంత హింసించిన అతడు ఎట్లాగా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత? ఓర్పు తన క్రియను కొనసాగింపచేశాడు. He allowed the patience to have its perfect work. కంగారు పడిపోవద్దు, దిగులు పడద్దు, యాజిటేట్ అయిపోవద్దు, ఫ్రస్ట్రేట్ అయిపోవద్దు. డోంట్ ప్యానిక్. ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ ప్యానిక్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు పని చేస్తూ ఉన్నాడు. లుక్ ఆన్ ద ఇన్సైడ్. నీ అంతరంగంలో చూడు. దెర్ ఇస్ పవర్, దెర్ ఇస్ సొల్యూషన్, దెర్ ఇస్ గ్లోరీ. బికాజ్ యువర్ బోర్న్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మూలంగా జన్మించావు కనుక దేవుడు నీ పరిస్థితులకు కావాల్సినవన్నీ ఆల్రెడీ నీ ఆత్మలో డిపాజిట్ చేసి ఉంచాడు. లుక్ దోస్ థింగ్స్ అండ్ బిగిన్ టు కాంకర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బిఫోర్ యూ. ఎందుకని? నీవు నీ ఎదుట ఉన్న ప్రతిది జయించుటకు నిర్ణయించబడిన వ్యక్తివై ఉన్నావు. వన్ లాస్ట్ వర్డ్స్ ఫర్ టుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ వచనం 2వ అధ్యాయము. 2 Corinthians chapter 2. 2 Corinthians chapter 2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి చదువుదాం. 2 Corinthians chapter 2 verse 14. 1, 2, 3 go. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు ఆ మాట ఎంత బాగుందో కదా. మీకు బాగుందా? నాకు చాలా బాగుంది. బ్యూటిఫుల్. బంగారం లాంటి వచనం. పౌలు ఇలాంటి మాటలు మాడుతుంటే అసలు పౌలు కలిగిన శ్రమలేంటి, పౌలు వెళ్ళిన పరిస్థితులేంటి, పౌలు ఎదుర్కొన్న వ్యక్తులేంటి, పౌలు పడిన బాధలేంటి, వీటన్నిటిలో పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచబడుతూ ఉంది. వావ్. Now we dispense the fragrance of Jesus. I'm telling you, దాని కొరకు మీరు నిర్ణయించబడ్డారు. హలో, శ్రమలు కలిగినాయి,
ఇబ్బంది కలిగింది. ఆ శ్రమలో ఇబ్బందులో కూర్చొని దానికి బందీ అయిపోవటానికి నిర్ణయించబడలేదు మీరు. ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరందరూ నాతోనే ఉన్నారా? లేరా? 4 ఉన్నారా? 10 మంది ఉన్నారా? తెలుగు బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడు ఆకాశం నుండి చూచాడంట. చూచి తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు కనపడలేదు దేవునికి. నేను ఆ వచనం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గాడ్ కుడ్ నాట్ ఫైండ్ ఎ పర్సన్ హూ కెన్ స్టిర్ హిమ్సెల్ఫ్ అప్. తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు దేవునికి కనపడలా. చూచి చాలా బాధపడ్డాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, గాడ్ వాంట్స్ యూ టు స్టిర్ అప్ యువర్ సెల్ఫ్ టుడే. స్టిర్ అప్ యువర్ సెల్ఫ్. హూ ఈజ్ అగెయిన్స్ట్ యూ? నాకు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారన్న పాస్టర్ గారు, నాకు ఎవరు సహాయం? స్టిర్ యువర్ సెల్ఫ్ అప్. స్టిర్ యువర్ సెల్ఫ్ అప్. దావీదు సిక్లకు వచ్చేసరికి తన భార్యలు, తన కుమారులు, తన కుమార్తెలు అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు అమాలేకీయులు. వారి ఇళ్ళన్నీ తగలబెట్టేశాడు. ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా దావీదు ఏడ్చాడు. వాక్యంలో రాయబడింది, ఏడ్చి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. He strengthened himself in the Lord. Stir up yourself. Stir up yourself. You are destined for glory. శ్రమలో ఏడ్చి, కన్నీటి పరిస్థితుల్లో ఏడ్చి, నాకెందుకు వచ్చింది, నా ఫ్యామిలీకి ఏంటి పరిస్థితి, నా పిల్లలకి ఏంటి పరిస్థితి, ఇంకెప్పుడు నాకు జవాబు, ఇంకెప్పుడు నాకు బ్రేక్ త్రూ అనుకుంటున్నావు. నో 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 నో, డోంట్ సే దాట్. ఇంకెప్పుడు అనుకోబాకు. ఇప్పుడే రక్షణ వచ్చి ఉన్నది నీ ఇంటికి. ఇప్పుడే బ్రేక్ త్రూ వచ్చి ఉన్నది నీ ఇంటికి. కమ్ ఆన్, హల్లెలూయా. దిస్ ఈస్ ద టైమ్. నౌ ఈస్ ద టైమ్. వాట్ యు నీడ్ టు డూ? నువ్వున్న పరిస్థితిలో గివ్ థ్యాంక్స్. గివింగ్ థ్యాంక్స్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఎ మెచ్యూర్ బిలీవర్. గివ్ థ్యాంక్స్. ఆయన స్తుతించు, ఆయన ఘనపరచు. జస్ట్ గివ్ హిమ్ థ్యాంక్స్ ఫర్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించు. లార్డ్, ఐఎమ్ ఇన్ డైర్ సిచ్యువేషన్. కన్నీటి స్థితిలో ఉన్నానయ్యా, దుఃఖకరమైన స్థితిలో ఉన్నాను, కానీ నీవు నాకు దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు. నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీకు వందనాలు. శత్రువులు నా మీదకి లేచారు, కానీ నీవు నా పక్షంగా ఉన్నావు, నీకు వందనాలు. నీవు ఆ విధముగా నీవు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని నీవు ఎంచుకుంటూ ఉండగా, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీలో ఓర్పును కలిగిస్తూ ఉంటే, ఆ ఓర్పు నిన్ను సంపూర్ణునిగా చేస్తూ ఉంది. నేను చెప్తున్నా, అట్ ద ఎండ్, అంతమునకు వచ్చేసరికి ఎవరు నిన్ను గుర్తు పట్టలేని వ్యక్తిగా నీవు మార్చబడతావు. నిన్న ఫ్రైడే నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. ఆ మహిమలోనికి నీవు చూస్తూ ఉంటే ఆ పోలికలోనికి నువ్వు మార్చబడుతూ ఉన్నావు. యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ గ్లోరీ. I was sharing that yesterday, day before yesterday, Friday, బైబిల్ స్టడీలో. దేవునికి ఇవ్వబడిన పేరేంటంటే ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ. ఆమెన్. దేవునికి ఇవ్వబడిన పేరేంటి? ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ. అంటే ఇఫ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ, లిసన్ టు మీ, ఇఫ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ, చాలామంది ఏమంటారంటే వీఆర్ ద సన్స్ ఆఫ్ గ్లోరీ. అంతే కదా? నో, ఇట్స్ నాట్ ట్రూ. 1,000 times wrong. ఇఫ్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ, వీఆర్ నాట్ ద సన్స్ ఆఫ్ గ్లోరీ. We are the glory. Come on, hallelujah. We are the glory. అందుకని మనం గ్లోరీ కనుకనే ఆయన ఏమన్నాడంటే ఫాదర్ ఆఫ్ గ్లోరీ. యు ఆర్ ద గ్లోరీ. యు ఆర్ డెస్టిన్డ్ ఫర్ గ్లోరీ. మీరు మహిమ కొరకు నిర్ణయించబడిన వారు. Stir up yourself. Stir up yourself. Stir up yourself. Stir up yourself. సాతాను డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తాడు. వాడు నీ మీద లేనిపోయిన అబద్ధాలు చెప్పి నిన్ను దేవునికి దూరం చేయడానికి చూస్తాడు. నీ కొరకు నిర్ణయించబడిన గమ్యమును చేరకుండా చూస్తాడు వాడు. రకరకాల సమస్యలు చూడు, వాళ్ళు చూడు, రక్షణ లేని వాళ్ళు ఎట్లా ఉన్నారు, నీకే ఎందుకు ఈ శ్రమ అని చెప్తాడు వాడు. నమ్మద్దు, వాడు అబద్ధికుడు. ఈజ్ ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధములకు జనకుడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురు. హింసని నాశనము కొరకు కాదు, హింసని మేలు కొరకు, శ్రమని మేలు కొరకు, సవాలుని మేలు కొరకు, నీవెదుర్కొన్న నానా విధములైన శోధనలు నీ మేలు కొరకు. అవి నీకు మహిమను, అత్యధికమైన మహిమ భారమును కలిగించే సబ్స్టెన్స్. అవి మహిమ కలిగించే ఏజెంట్స్. అవి కమ్ ఆన్, హల్లెలూయా. యువర్ ఛాలెంజెస్ ఆర్ ద స్ప్రింగ్ బోర్డ్ ఫర్ గ్లోరీ.
డోంట్ వరీ. గ్రేటర్ ద ప్రెషర్, గ్రేటర్ ద గ్లోరీ. ఐఎమ్ టెలింగ్ యూ, నీ ఎదుట ఉన్న ఈ కఠినమైన పరిస్థితుల్లోంచి వెళ్తున్నావా? వెయిట్ ఆన్ గాడ్, బిలీవ్ ఇన్ ద వర్డ్. వాక్యం మీద విశ్వాసం ఉంచు, దేవుని పైన ఆధారపడి ఉండు. ఐఎమ్ టెలింగ్ యూ, నేను చెప్తున్నాను, ఆటోమేటిక్గా ఈ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీలో ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు నిన్ను సంపూర్ణంగా చేస్తుంది. ఆ ఓర్పు నిన్ను అనునాంగుడు అంటే ఏ పర్సన్ ఆఫ్ క్వాలిటీ, అనునాంగుడిగా చేస్తుంది. ఆ ఓర్పు నిన్ను కొదువలేని వ్యక్తిగా చేస్తుంది. అంటే ఏం చేసిందంటే, ఓర్పు అద్భుతము కొరకు నిన్ను స్థిరపరిచింది. విశ్వసించువాడు కలవరపడు. దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు నమ్ముతున్నారు? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? కంగారు పడద్దు, అది మీ యొద్దనే ఉన్నది. ఇట్ ఈస్ ఆన్ ద వే. కమ్ ఆన్, యూ విల్ సీ ద ఆన్సర్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ బ్లెస్డ్ టుడే?